నేను ఒక సినిమాగా తీసుకొని ఉంటే కనుక ఆ చాయిస్ వేరే డిఫరెంట్ గా ఉండేదేమో. ఎందుకంటే ఆ రెస్ట్రిక్షన్ ఉంటుంది కదా, 3 అవర్స్ 2.5 అవర్స్ అనేది. బట్ ఎప్పుడైతే ఒక 8 ఎపిసోడ్స్ కానీ వచ్చేటప్పటికి యూ ఫార్మాట్ అండి ఇప్పుడు. వర్ ఏబుల్ టు ఎక్స్పాండ్ ఎవ్రీథింగ్, ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అనిపించింది. ఫార్మాట్ అండి ఇప్పుడు తండేల్ మూవీ వచ్చింది, సేమ్ కథా వస్తువు. ట్రూ. అట్ ద సేమ్ టైం అది 2.5 గంటల్లో చెప్పారన్నమాట బేసికల్ గా. అఫ్ కోర్స్ దట్స్ ఏ వన్ పంచ్ యాక్చువల్లీ, ఇట్స్ నైస్ T20 కైండ్ ఆఫ్ థింగ్, సిక్స్ ఆఫ్టర్ సిక్స్ ఆఫ్టర్ సిక్స్ ఆఫ్టర్ సిక్స్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ దిస్ ఈస్ అ టెస్ట్ ఫార్మాట్ అనమాట, ఇట్స్ ప్రాపర్ లాంగ్. టెక్స్ట్ ఫార్మాట్. Yeah, and we have seen a recent test actually how Siraj Miya, turned the fifth day, చాలా బోర్ కొట్టింది అంటారు, బట్ 4 days అండి. ఫిఫ్త్ డే అన్ని టెస్టులు ఫిఫ్త్ డే మొత్తం సర్వైవ్ అయ్యి, ఎనీ డే వన్ వన్ స్మాల్ ఆపర్చునిటీ ఆర్ అనేకమైన తప్పులు జరుగుతూ ఉంటాయి. సో వాటిని, సో ఈ ఫార్మాట్లో ఈ మన స్క్రిప్ట్ రాసుకున్నది ఇట్ రిక్వైర్డ్ ఫర్ దట్ ఫార్మాట్ అండి. సో ఆ, సినిమా కన్నా ఇది సిరీస్ కి వర్కౌట్ అవడానికి ఎక్కువ ఆస్కారం ఎందుకు ఉందంటే, అనేకమైన క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలా ట్విస్ట్ ఉన్నాయి, టర్న్స్ ఉన్నాయి, టూ మెనీ క్లిఫ్ హ్యాంగర్స్ ఉన్నాయి. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి కాన్స్టెంట్ ట్రావెల్ ఉంది. వాళ్ళ ఊరు వదిలిపెట్టి గుజరాత్ రావటం, గుజరాత్ వదిలిపెట్టి సముద్రంలోకి వెళ్ళటం, సముద్రాన్ని వదిలిపెట్టి సరిహద్దు తీరాలు దాటడం, తెలియని గీతలు దాటటం, దాటిన తర్వాత పట్టుబట్టం, ఆ పోర్టు నుంచి అక్కడ ఆ పోర్టు నుంచి వాళ్ళు ఒక ప్రిజన్కి వెళ్ళటం, మళ్ళీ వెనక్కి తిరిగి రావటం అనేది అనేకమైన పాయింట్స్ ఉన్నాయండి. అన్ని టచ్ చేయడానికి ద సిరీస్ కెన్ డూ మోర్ జస్టిస్ ఫర్ దిస్ ట్రూ. స్టోరీ. ద సేమ్ థింగ్ దట్స్ వై విచ్ వీ హవ్ చోజన్ సిరీస్ ఫార్మాట్, అండ్ వీ గాట్ ఎన్ ఆపర్చునిటీ విత్ ప్రైమ్ వీడియో టు టెల్ దిస్ స్టోరీ అండి.